దుమ్ముగూడెం మండలం ఎం కాశీనగరం ప్రభుత్వ పాఠశాలలో మత్తులో మాస్టారు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనపై కథనం ప్రసారం కావడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. సంబంధిత ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసిన అనంతరం మండల విద్యాశాఖ అధికారి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులతో సమావేశమైన ఎంఈఓ ఉపాధ్యాయుడి వ్యవహారంపై వారి అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. సమావేశంలో ఉపాధ్యాయుణ్ణి ఇక్కడే కొనసాగించాలా లేక బదిలీ చెయ్యాలా అని ఎంఈఓ ప్రశ్నించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీనికి స్పందించిన పలువురు గ్రామస్తులు అప్పుడప్పుడు మద్యం సేవించి పాఠశాలకొచ్చిన మాట వాస్తవమే, అయితే బోధన బాగానే ఉంటుంది, ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని అభిప్రాయపడినట్లు తెలిసిందే. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. మద్యం మత్తులో విధులకు హాజరయ్యారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే అదే పాఠశాలలో మరో అంశం వెలుగులోకొచ్చింది. ఎం కాశీనగరం ప్రభుత్వ పాఠశాల బోర్డుపై ఇప్పటికీ ఖమ్మం జిల్లా అనే పాత పేరు కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి దాదాపు 10 ఏళ్లు గడిచినా పాఠశాల బోర్డు నవీకరణ జరగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేసే అధికారులు ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు? పాఠశాల నిర్వహణ, అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులు కేటాయిస్తున్నప్పటికీ కనీసం జిల్లా పేరు ఉన్న బోర్డును కూడా ఎందుకు మార్చలేకపోయారు అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం మత్తులో విధులకు హాజరు కావడం క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తారు. గతంలో ఇలాంటి ఘటనల్లో పలువురు ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎం కాశీనగరం పాఠశాల ఘటనలో విద్యాశాఖ అధికారులు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటారు? ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు ఏ స్థాయిలో ఉంటాయి? 10 ఏళ్లుగా కొనసాగుతున్న పాత ఖమ్మం జిల్లా బోర్డును ఎప్పుడు తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తారు అన్న ప్రశ్నలకు మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య మాటల్లో తెలుసుకుందాం. దుమ్మగూడెం మండలం ఎంఈఓ గారి దగ్గర ఉన్నాం. మరి ఏదైతే మొన్నటి రోజున మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. పాఠశాలతో సహా దుమ్మగూడెం మండలం ఎం కాశీనగరం గ్రామంలో అక్కడ పాఠాలు చెప్పేటటువంటి సార్, అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు మరి మద్యం సేవిస్తా ఉన్నారు, తర్వాత లేట్ గా వస్తా ఉన్నారు అనే దాని మీద మనం మొన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. దానికి సంబంధించినటువంటి వివరణ కోసం ఇవాళ మనం ఎంఈఓ గారి దగ్గరికి రావడం జరిగింది. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఆ సమాచారం మీకు ఎప్పుడు అందింది? అక్కడ ఆయన మద్యం సేవించి ఇలా జరుగుతాము, లేటుగా వస్తామని చెప్పి మొదటి సమాచారం మీకు ఎప్పుడు అందింది? మొదట అంతకుముందు ఒకసారి పేరెంట్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను మందలించాను. తర్వాత నెక్స్ట్ మీరు చేసిన వీడియోని నేను చూశాను. చూసేసి ఇమీడియట్ గా ఎక్స్ప్లెనేషన్ అడిగాను. తర్వాత అదేవిధంగా ఈ రోజు నేను స్కూల్ కి విజిట్ కూడా వెళ్ళాను. ఓకే. వెళ్తే నేను వెళ్ళగానే లోపల ఒకసారి పంపి తర్వాత గ్రామస్తులందరూ 15 మంది తెచ్చారు. వచ్చేసి టీచర్ గారు ఆ రోజు మరి ఆపరేషనల్ పెళ్లి జరిగింది అని చెప్పారని ఒక రోజు మద్యం తీసుకొచ్చారు. ఆ రోజునే ఈ వీడియో ఇదయింది. అంత ముందు కూడా లేట్ వస్తున్నాడు కానీ మంచిగానే వస్తున్నాడు, మా పిల్లలకి మంచిగా మరి చెప్తున్నాడు, మాకు ఆ టీచరే ఉండాలి. ఆయన మద్యం తాగించినట్టు నిర్ధారణ అయిందా? ఈ రోజు మంచిగానే ఉండదు. ఈ రోజు నేను ఎలక్షన్కి బాగానే ఉంది. మొన్న తాగించిండు అనేది వీడియో చూస్తే మధ్యాహ్నం తాగినంటే నేను తీసుకున్నాను. గతంలో మీకు పేరెంట్స్ చెప్పారు? పేరెంట్స్ ఫోన్ చేస్తే నేను ఆయనకి కొంచెం లేట్ వస్తానని ఫోన్ చేశాను. బడికి లేట్ వస్తానంటే ఎఫ్ఆర్ఎస్ ఉంది కదా, లేట్ గా రావడానికి లేదు అని చెప్పి ఆయన కూడా మందలించి చెప్పాను. ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా వీడియో వైరల్ అవుతుంది, దీనికి ఇట్లా నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు వివరణకు మద్యం సేవించినట్టుగా లేటు వచ్చినట్టుగా మీ వీడియోలో వైరల్ అయింది. కాబట్టి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఉన్నతాధికారులకు దాని మీద రిపోర్ట్ పంపించవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రానికి ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించినట్లే కదా, మద్యం తాగొస్తా ఉండు, సమయానికి రావట్లేదు అని అంటే ఉల్లంఘించినట్లే కదా. అది వీడియో చూస్తే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆయన ఆ పక్కన కూడా కొంచెం ఆ పాలు కూడా గోడ మీద వేయడం, ఆయన నమిలి వేయడం అదంతా కూడా ఉంది వీడియో. అది కాంపౌండ్ వాళ్ళు లేదు, అక్కడ చెప్పింది ఏంటంటే కొద్దిగా స్కూల్ ఇష్ట పెట్టానని వీళ్ళు కూడా అందులో వచ్చి వింటున్నారు. మరి వాళ్ళు వీళ్ళు ఎవరు టీచర్ వేసిండా వాళ్ళు వేసిండా ఆయన కూడా వేసే అలవాటు ఉంది. దాంట్లో వీళ్ళు ఓపెన్ ఉన్నారు కాబట్టి
రేపు వాళ్ళు కూడా వచ్చి రావచ్చు. మరి గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా మరి సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ కేసులో మరి అలాంటి చర్యలు పరిశీలిస్తా ఉన్నాయి అట్లా. రిపోర్ట్ ఉన్నతాధికారులకు పంపిస్తూనే ఉంది. మంది వచ్చే డిసిజన్ బట్టి మనం చర్యలు. అంటే ఎప్పటి వరకు మనకి తుది నిర్ణయం రావచ్చు దీని మీద? మేము నిన్న ఇచ్చాము 2 days. ఆ, నిన్న మధ్యాహ్నం ఇచ్చినాము కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు మాకు రిపోర్ట్ వస్తుంది. ఓకే. ఎటువంటి రిపోర్ట్ వచ్చినా ఒక రిపోర్ట్ రాస్తాం మీరు ఉన్నతాధికారులు పంపిస్తారు. దాన్ని డేట్ తీసుకొని ఆ వీడియో సీక్వెన్స్ ట్రై చేసుకుని రిపోర్ట్ ఉన్నతాధికారులకు తెలియదు. అంటే ఇప్పుడు గ్రామస్తులు చెప్పిన దాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటామా లేకపోతే ఎట్లా? గ్రామస్తులు ఏంటంటే మాకు ఈ టీచర్ ఉండాలండి అనేది వాళ్ళు బలంగా చెప్పారు. ఒక ప్రజాప్రతినిధి వచ్చాడు, తర్వాత గ్రామస్తులు వచ్చాడు. చూద్దాం వాళ్ళ ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. అది కూడా చెప్తాం గ్రామస్తులు ఇతరులు కోరుకుంటామని మన రివార్డ్ లో రాస్తాము. వాళ్ళు ఏం చేస్తుందంటే చెప్తాం. సార్ ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాఠశాలకి ఆ బోర్డు ఇంకా ఖమ్మం జిల్లానే ఉంది. ఖమ్మం జిల్లానే ఉంది, భద్రాద్రి జిల్లాకి మారలేదు. దాదాపుగా ఇప్పటికీ మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉండిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయితే ఉంది. 10 ఏళ్ళు కూడా దాటింది పైబడి. మరి ఎందుకని ఇంకా అక్కడ ఖమ్మం జిల్లా పాత ఖమ్మం జిల్లా బోర్డే ఎందుకు ఉంది? ఎందుకు భద్రాద్రి జిల్లాగా మార్చలేదు? జిల్లా బైఫర్కేట్ గురించి మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే చాలా స్కూల్లో రాశారు. అది నేను చూస్తాను. దాన్ని చేపించి నేను జస్ట్ ఒక వీక్ డేస్ లోనే కొత్త అంటే మీరు ఎప్పుడన్నా లాస్ట్ టైం చెప్పి తనిఖీ చేశారు? చూసినా కానీ ఆ బోర్డు నేను గమనించలేదు. బోర్డు గమనించి నేను వెళ్తాను 2 నెలల కింద. ఎందుకంటే మెయిన్ బోర్డు అది ఖమ్మం జిల్లానే ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణ ఇట్లా పర్యవేక్షణ చేస్తా ఉంది అనేది మాకు అర్థం కాదు. ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉంది. అయితే నేను దాన్ని క్లియర్ చేపిస్తున్నాను. మరి ఎట్లా సార్ ఇప్పుడు? ఎందుకంటే దాని ప్రధానంగా దానికి సంబంధించిన నిధులు వస్తూ ఉంటాయి కదా, మీకు గవర్నమెంట్ ఇప్పుడు ఆ స్కూల్ కు పంపిస్తా ఉంటారు. పిల్లలు బట్టి మనకు స్లాబులు బట్టి నిధులు వస్తాయండి. అక్కడ 4 పిల్లలు ఉంటారు. దాని నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి కదా, ఆ ఖర్చులో భాగంగా బోర్డు కొంచెం మార్పించినా కూడా బాగుండేది. చేపిస్తానండి. నేను నా నోటీసులు నేను ఐడెంటిఫై చేశాను, చేపిస్తాను. ఎందుకంటే సార్ గతంలో కూడా మన భద్రాద్రి కొంతమంది ములకలపల్లిలో ఒకటి జరిగింది జూన్ 2024లో. తర్వాత అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. మాస్టర్ కూడా అక్కడ తాగిరడం. తర్వాత కరీంనగర్ జిల్లాలో కూడా 2022లో జరిగింది. ఆ తర్వాత పీఈటీ పదంగా తాగుతుందని చెప్పి ఆయన్ని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మరి దుర్నేపల్లిలో కూడా ఒకటి జరిగింది. బెల్లంపల్లి మండలం మంచిర్యాల జిల్లా, అప్పుడు కూడా సస్పెండ్ చేసినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మద్యం సేవించి ఎందుకనంటే ఫైనల్ గా అసలు మంచి విజయం చూపించాల్సినటువంటి సారే 9 గంటలకు స్కూల్ కి 9:30 రావాల్సింది దాదాపుగా 10:30-11 గంటలకు వస్తా ఉన్నారు అనేది ప్రధానంగా పేరెంట్స్ కూడా అక్కడ చెప్తా ఉన్నారు. ఇది ఒకటే కాదు, ఆయన మాక్సిమం తాగొస్తూనే ఉంటాడు, ఆడ పాన్ ఊస్తా ఉంటాడు, టైంకి చక్కగా రాదు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఇంకా మాకు అక్కడ కనిపించింది ఏంటి అని అంటే, ఒకవేళ ఎంఈఓ గారు అక్కడికి వెళ్తే కనీసం ఆ బోర్డు కూడా మరి మార్పు లేదు. ఇట్లా దొంగడంలో అన్ని స్కూల్లో ఎట్లున్నాయి ఇట్లానే ఉన్నాయా బోర్డు? అది ఒక్కటే చూసుకోలేదు. అంటే అక్కడ ఎక్కడ ఏం లేదండి. అంటే మీరు చెప్తే టిరియల్ స్కూల్లో కూడా చూడండి, మేము మొత్తం క్లీన్ చేయించాము. ఒకటి ఐడెంటిఫై చేయలేవు మా స్కూల్ చూస్తుంది. అంటే మీరు బోర్డు మార్పిస్తారు. అంటే మీరు ఏమన్నా దాన్ని చూడలేదు కదా? నేను ఈ రోజు ఐడెంటిఫై చేశానండి. అంతకుముందు 2 సార్లు పోయినా కానీ అంత పట్టి ఖమ్మం జిల్లా పాత ఖమ్మం జిల్లా కంటిన్యూ అవుతుంది. ఖమ్మం జిల్లా ఇప్పుడు తెలంగాణ కూడా అటెండెన్స్ లో కూడా మొత్తం ఖమ్మం జిల్లా చేస్తున్నారే ఎట్లా? ఏముండదు. 2 days లో ఎందుకంటే ఆయన అంత పర్ఫెక్ట్ గా చేస్తలేదు కదా. సో ఏమైనా కానీ ఇప్పుడు చర్యలు తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉందంటారా? చర్యలు మేము రికమెండ్ చేస్తాం. పై అధికారులకు రికమెండ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.